బ్రేకింగ్ న్యూస్ ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరతామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రామగుండంలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు రాజ్ ఠాకూర్. వాటర్ నీళ్లతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పనిచేసే కార్యక్రమాలు యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేసిరు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేసాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. సిగ్గు మానం లేనటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళం మంటతో కడుపు మంటతో లేనిపోయిన నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కబద్దార్ అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దార్ అంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్ సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గుగని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం. ఇవాళ విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా, రంజాన్, ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ఆపాలని ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ కి సంబంధించి అటు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏ విధంగా అయితే కొన్ని కామెంట్లు చేశారో వాటిని మనం చూసాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే రామగుండానికి జరిగిన అన్యాయం గురించి కూడా ఎమ్మెల్యే మాట్లాడడం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు నిర్మించబోయే ప్లాంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారని చెప్పారు. శ్రీనివాస్. రత్న, రామగుండం లోపల 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లోపల గతం లోపల రామగుండం లోపల బొగ్గు తర్వాత ఇవన్నీ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నా కానీ ఇక్కడ విద్యుత్ ప్లాంట్ ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నా కానీ ఇక్కడికి రామగుండం ఇవ్వకుండా యాదాద్రికి తరలిపోయినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ గెలిచినటువంటి మక్కన్ సింగ్ ఠాగూర్ ఇటు రామగుండం ఖచ్చితంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వంతో అర్జీ పెట్టుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల కేబినెట్ నిర్ణయం లోపల రామగుండం లోపల 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యం లోపల రామగుండము విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు ఎమ్మెల్యే రామగుండంకు రావడంతో పెద్ద ఎత్తున కూడా రామగుండం ప్రజలు స్వాగతం పలికినటువంటి పరిస్థితి. గతం లోపల చాలా మంది కూడా ఇక్కడ రామగుండం లోపల బొగ్గు, నీరు, స్థలము అందుబాటు లోపల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాదని యాదాద్రి లోపల ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేయడానికి ఇక్కడ అనువైన ప్రదేశం ఉన్నా కానీ గత ప్రభుత్వము పూర్తిగా విస్మరించిందని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం లోపల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఇటు నిర్ణయం తీసుకోవడము చాలా సంతోషం అని చెప్పి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. రామగుండం యొక్క ప్రజల యొక్క చిరకాల వాంఛ తీసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ శాంక్షన్ కావడంతో రామగుండం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.